హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ ఇవ్వటం జరుగుతుంది. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకి అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఆల్రెడీ మనము ఈ మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీ క్లాసెస్ ఇచ్చాను, అవి ఫాలో అవుతుండండి. అండ్ పాలిటీ క్లాసెస్ ఉన్నాయి, అవి ఫాలో అవుతూ ఉండండి. ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి, బేసిక్ క్లాసెస్ ఉన్నాయి. అప్డేట్ అవసరమైన చోట ఇస్తూ వస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం యూనిట్ వైజ్గా అన్ని క్లాసెస్ ఉన్నాయి. ఇవి ప్రాపర్గా ప్రిపరేషన్ మీరు చేయగలిగితే ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఈరోజు మనము ఫస్ట్ India okays EV policy with tax relief to review up manufacturing dream and lure foreign players like Tesla. సో కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి పాలసీని రూపొందించడం జరిగింది, ఈవీ పాలసీ. దీనివల్ల ఏదైతే ఫారినర్స్ ఉన్నారో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళకి అది చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు ఇక్కడ ఇచ్చాడు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి అంటే $500 million. దానికి సంబంధించి ఇంకొన్ని కండిషన్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అంతా 3 yearsలో కంప్లీట్ అవ్వాలి. సో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 5 yearsలో కంప్లీట్ అవ్వాలి. సో ఈ మీన్ టైంలో నువ్వు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఓకే, వచ్చి ఇన్వెస్ట్ చేసుకో. నీకు కస్టమ్ డ్యూటీని అప్ టు 35,000 ఏదైతే వాల్యూ ఉందో దానికి 15% కస్టమ్ డ్యూటీని తగ్గిస్తానని చెప్పటం జరిగింది. అండ్ సంవత్సరానికి నువ్వు 8,000 కార్లని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇండియాకి. సో 8,000 కార్లు అంటే దాన్ని మళ్ళీ 8,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 40,000 అని కన్సిడర్ చేయొద్దు. సో $500 million వరకు ఇన్వెస్ట్ చేసుకుంటే 25,000 వరకు కార్ల వరకు అనుమతిస్తాం. దాని తర్వాత $800 million చేసుకుంటే దానికి సంబంధించి వేరే అనుమతి 40,000 వరకు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. సో ఇదంతా కూడా చూస్తుంటే మనకి ఏంటంటే కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని నేను సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే విధంగా తీసుకొచ్చాను. ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. సో ఈయన కారుని ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఈ లక్సెంబర్గ్ కారుని. సో ఈయన అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం జరిగింది. ఉదాహరణకి దీని ప్రైసు $40,000 అనుకుందాం. సో ఆయన ఇండియా ఇంపోర్ట్ చేస్తే ఇప్పుడు ఆయన ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ 100% కట్టాలి. సో $40,000కి 100% అంటే ఇంకో $40,000 ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. కారు ఖరీదు, అక్కడ ఇన్సూరెన్స్ అన్నీ కలిపితే $40,000 అయింది. ఒట్టి ట్యాక్స్ ఒక్కటే $40,000 అయిందండి. సో మొత్తం $80,000 అంటే సుమారు $40 లక్షల ఇక్కడ కట్టాల్సి వస్తుంది. ఏది మామూలు కారు. ఈ లక్సెంబర్గ్ అనేది $3 కోట్ల పైన ఉంటుంది ఇది. సో కేవలం ఇంత తీసుకుంటేనే ఈ రకంగా వస్తుంటే ఇక ఫారిన్ కార్స్ ఇండియాలో రావాలంటే చాలా కష్టమవుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు 40,000 కన్నా తక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు 70% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. సో వాళ్ళకి ఇంకా ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఇండియాలోకి ఎంట్రీ అవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ మనకు ఈ ఫారిన్ వెహికల్స్ మాత్రం ఇండియాలో వచ్చి ఇండియాలో పెట్టుబడి పెడితే ఇక్కడ మనము మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. ఇక దాని రిలేటెడ్ చైన్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి. ఈ క్రమంలో భారతదేశం ఏం చెప్పిందంటే, ఓకే నువ్వు టెస్లా అమెరికాలో తయారు చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఇండియాకి రా. సో ఇండియాకి వచ్చి కనీసము $500 million అంటే $4,150 కోట్ల. టెస్లా లాంటి వ్యక్తికి అది పెద్ద కౌంటే కాదు, అతని పాకెట్ మనీ అంత ఉండదు ఇది. సో కనీసం $500 million నువ్వు ఖర్చు పెట్టు, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టు ఏదో ఒక స్టేట్లో. అందులో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ కారు ఇక్కడ తయారు చేస్తున్నావు కదా, ఇండియాలో కదా నువ్వు కారు తయారు చేసేది, ఇందులో 25% పార్ట్స్ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అది
స్టీరింగ్ వీల్ అయి ఉండొచ్చు, వెనకాల చైర్స్ వీల్స్ చైర్ అయి ఉండొచ్చు, లేకపోతే కార్ సీట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే టైర్స్ అయి ఉండొచ్చు, ఏవో ఒకటి 25% కాంపోనెంట్స్ మేక్ ఇన్ ఇండియావి మేక్ ఇన్ ఇండియా వాడు. సో ఆ విధంగా వాడుతూ 5 ఇయర్స్కి అంటే 5 సంవత్సరాలకి నువ్వు తయారు చేసే ఈ టెస్లా కారు నువ్వు హైదరాబాద్లో చేస్తావో, విశాఖపట్నంలో చేస్తావో, అక్కడ ఒకటి చెయ్యి. 50% మేక్ ఇన్ ఇండియా కాంపోనెంట్స్ వాడు. టైర్లే కొంటావో, లైట్లే కొంటావో, లోపల చైర్లో కొంటావో, మిర్రర్లే కొంటావో, ఎయిర్ బ్యాగే కొంటావో, ఏవో ఒకటి 50% మేక్ ఇన్ ఇండియా కావాలి. సో ఆ విధంగా నువ్వు ఇండియాలో పెట్టుబడులు పెట్టుకో. సో వన్స్ నువ్వు స్టార్ట్ అయితే 3 ఇయర్స్ లోపు నీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకో. సో ఆ విధంగా నువ్వు ఇండియాకి వస్తే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. 50% ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు టెస్లా అతను ఇండియాలో కారు తయారు చేస్తానని వచ్చాడు. ఇది తయారు చేయడానికి ఇప్పుడు 2024 సంవత్సరము. కార్ ఫ్యాక్టరీ తయారయ్యి బయటికి రావాలంటే ఒక 3 ఇయర్స్ పడుతుంది. 3-4 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు ఇవన్నీగా టైమింగు బిల్డ్ అవ్వటానికి 3 ఇయర్స్ పడుతుంది మినిమం. అంటే 2027కి కానీ టెస్లా వాడు కార్ లాంచ్ చేయలేడు ఇండియాలో ఇప్పుడు ప్రారంభిస్తే. మరి ఈ 3 సంవత్సరాలు ఖాళీ కూర్చోవాలా, నేను కార్లను ఇంపోర్ట్ చేసుకోవద్దా అంటే టెస్లా ఎలాన్ మాస్క్ నువ్వు వస్తున్నావు కదా, నువ్వు ఇంపోర్ట్ చేసుకో కారుని నువ్వు ఇంపోర్ట్ చేసుకో. గతంలో నీకు 100% అని చెప్పాను కదా, కాదు, ఇప్పటి నుంచి నీకు 15%కే ఇంపోర్ట్ చేసుకో. ఎందుకు? నువ్వు నా భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి. అదే నువ్వు నా భారతదేశంలో ఇన్వెస్ట్ చేయలేదనుకో, నీకు 100% ట్యాక్స్ ఉంటుంది. నువ్వు నా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు 15% ట్యాక్స్ ఉంటుంది అని చెప్తున్నాము. సో ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఇంత 15% కస్టమ్ డ్యూటీ అప్లై చేస్తున్నాము. సో దీనికన్నా తక్కువ ఉన్న కార్లని, ఎక్కువ ఉన్న కార్లని నువ్వు ఎంతైనా ఎన్ని కార్లు అంటే అన్ని తెచ్చుకో అని చెప్తున్నా. అట్లా అని చెప్పి నువ్వు అక్కడ ఉండే ప్రొడక్షన్ అంతా కూడా ఇండియాకి తీసుకొని వచ్చి 15%ఏ కదా చీప్గా ఇక్కడ అమ్మేద్దాము, సంవత్సరానికి ఒక 20,000 కార్లు అమ్మితే సరిపోతుంది మనకు, 3 సంవత్సరాల తర్వాత కదా మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మీన్ టైంలో అన్నీ ఇక్కడ సరుకు అమ్మేద్దామంటే అట్లా ఒప్పుకొని నేను కేవలం సంవత్సరానికి 8,000 కార్లు మాత్రమే అనుమతిస్తాను. 8,000 కార్లు మాత్రమే 15% తోటి అనుమతిస్తాను అని చెప్తున్నారు. ఇంతవరకు మనకు అర్థమైంది కదండి. సింపుల్, ఇక్కడేమీ లేదు. సింపుల్గా ఒక కారు నువ్వు అమెరికా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ దిగుమతి చేస్తే 100% ట్యాక్స్ ఉంటుంది. 100% ఇంపోర్ట్ డ్యూటీ కట్టుకోవాలి. అట్లాంటి ఇంపోర్ట్ డ్యూటీని నువ్వు అదే ఫారినర్స్ ఎవరన్నా ఇండియాలో కారు తయారు చేస్తానని మనతో ఒప్పందం చేసుకుంటే ఆ కార్లకి కేవలం 15% మాత్రమే డ్యూటీ ఉంటుంది, ఇంపోర్ట్ డ్యూటీ. ఇది మెయిన్ కీ పాయింట్. అంతా బాగుంది. ఇప్పుడు టెస్లా వాడు మామూలు తెలివిగలవాడు కాదు కదా వాడు. సో ఫస్ట్ ఇయర్ 2024లో 8,000 కార్లు తీసుకొని వచ్చాడు. గతంలో 100% ట్యాక్స్ కట్టేటోడు ఇప్పుడు 15%కే ట్యాక్స్ కట్టేసి అమ్మేశాడు. 2025లో కూడా తెచ్చుకొని అమ్మేశాడు. 2026లో కూడా ఒక 4,000 కార్లు తీసుకొని వచ్చి అమ్మేసి 3 సంవత్సరాల తర్వాత నాకు ఇక్కడ అంతా కూడా లాస్ వస్తుంది, నేను ఇక్కడ ఇండస్ట్రీ పెట్టను బాయ్ అని చెప్పేస్తాడు. అప్పుడు మనము తెల్లమొహాలు వేసుకొని చూడాలి. అంతేగా జరుగుతుంది. ఫారినర్స్ మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ఇంతే సింపుల్గా మోసం చేస్తాడు. ఇక్కడ ఏమవుతుంది, వీడి మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది. 85% ట్యాక్స్ ఎగ్గొట్టి చక్కగా ఇక్కడ వాడు బిజినెస్ చేసుకొని వెళ్ళిపోయాడు. అన్ని ఫారిన్ కంపెనీలు మేము వచ్చేస్తాం అని అందరూ బయలుదేరుతారు. 3 సంవత్సరాల తర్వాత ఒక్కడు కనపడ్డు, ఎందుకంటే ఆ పీరియడ్ అయిపోయింది కాబట్టి.
సో ఇట్లా మనం చాలా గతంలో దెబ్బతిన్నాము. ఆ విధంగానే ఫారినోడు మోసం చేస్తున్నాడని ఈసారి అలా మోసపోకూడదని ఒక చిన్న ట్రిక్ ఒకటి ప్లే చేశాము. ఏంటి ఆ ట్రిక్? నువ్వు టెస్లా ఓకే వస్తున్నావు, ఇగో ఒక కారు తీసుకొని వచ్చావు, అమ్మావు, 100% ట్యాక్స్ ఉండాల్సింది నీకు 15%కే ఇచ్చాను. నువ్వు మిగిలిన 85%ని బ్యాంకు గ్యారంటీ రూపంలో ఇండియాకి ఇచ్చేసేయి, ఇండియాకి ఇవ్వు. ఇప్పుడు ఇచ్చేసే నువ్వు బ్యాంక్ గ్యారంటీ, డబ్బులు నీ బ్యాంకులోనే ఉంటాయి, బట్ నేను అనుమతిస్తేనే నువ్వు విత్డ్రా చేసుకోవాలి నీ అకౌంట్లో నుంచి. అట్లా నువ్వు నాకు గ్యారంటీ ఇవ్వు. 3 years తర్వాత నువ్వు నన్ను మోసం చేస్తే ఈ బ్యాంక్ గ్యారంటీ 85% ఇండియా అకౌంట్లో పడతాయి. ఒకవేళ నువ్వు నిజాయితీగా 3 years తర్వాత నిజంగానే ఇక్కడ కార్ ప్రొడక్షన్ చేసి ఇక్కడ అమ్మితే ఈ 85% నీకే ఇస్తాను అని మనము బ్యాంక్ గ్యారంటీని ఈసారి ట్విస్ట్ ఇచ్చాము. మరి టెస్లా మెయిన్ ఇండియా ఫోకస్ అంతా కూడా దీని మీదే ఉంది. టెస్లా కూడా అదే చూస్తున్నాడు. భారతదేశం ఈరోజు చాలా పెద్ద మార్కెట్ టెస్లాకి, ఎలన్ మాస్క్కి చాలా పెద్ద మార్కెట్. సో ఇంత పెద్ద మార్కెట్, 140 crore పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఎంత లేదన్నా కానీ ఒక 20 కోట్ల మంది అయితే కార్లు ఈరోజు కలిగి ఉన్నారు. సో ఇంత పెద్ద మార్కెట్లోకి మనం ఎంట్రీ అయితే మంచి లాభాలు వస్తాయని వాడు ఇండియా వైపు ఆశగా చూస్తున్నాడు టెస్లా. వీడొస్తే మనకు చాలా డబ్బులు వస్తాయని మనము ఆశగానే చూస్తున్నాం. సో ఇద్దరూ ఒక కాంప్రమైజ్కి రావాలి అంటే ఏదో ఒక బ్రేక్ త్రూ అనేది ఉండాలి. అదే ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చిన న్యూస్. దగ్గరగా తెచ్చింది. మరి దానికి టెస్లా వాడు అంగీకరించి వస్తాడా రాడా అనేది చూడాలి. ఓన్లీ టెస్లా వాడికేనా అంటే టెస్లా కాదు, ఈవెన్ ఏ కంట్రీ వాళ్ళు వచ్చినా కానీ రావచ్చు. మరి న్యూస్లో టెస్లా అని ఒకటి ఎందుకు కనిపిస్తుందంటే ఆ టెస్లా వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కడు అనుకుంటున్నారు ఇండియాలో. ఫస్ట్ ఇంపార్టెంట్ అది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు ఈ బిలియనియర్ రాజ్ పేరుతోటి నివేదికని విడుదల చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో భారత్లో ఒక 100 రూపాయలు అనుకుంటే ఇందులో 22 రూపాయలు కేవలం 1% ఆఫ్ ద పీపుల్ దగ్గరే కాన్సన్ట్రేషన్ అయ్యి ఉంది. భారత్లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరుగుతున్నాయి అని ఇవ్వటం జరిగింది. సో దీని మీద ఎలా వస్తాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అన్నది ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మన ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అట్లా ఉంటాయి కదండి, అదేవిధంగా ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్కడ ఉంటుంది? అది ప్యారిస్లోనే ఉంటుంది. సో ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఒక రీసెర్చ్ సెంటర్ ఇది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. వీళ్ళు దాదాపు ఒక 70 కంట్రీస్ని ఇక్కడ ఉండే ఎకనామిస్టులు అన్ని పరిశీలన చేసి అక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా ఉన్నాయో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎకనామిక్స్ మీద రీసెర్చ్ చేస్తారు. అందులో ఒక సెక్షన్ వచ్చేసేసి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో వీళ్ళు అన్ని రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ 4 ఆర్థికవేత్తలు, అందులో ఒకళ్ళు భారతీయులు కూడా ఉన్నారు. సో 4 ఆర్థికవేత్తలు, వీళ్ళ పేర్లు అవసరం లేదు కాబట్టి నేను ఆ పేర్లు ఇవ్వట్లేదు. వీళ్ళు ఏం చెప్పారు, అల్టిమేట్గా ఒక పేపర్ రిలీజ్ చేసి, బిలియనియర్ రాజ్ అని పేపర్ రిలీజ్ చేసి పబ్లిష్ చేసి, భారత్లో ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఈవెన్ బ్రిటిష్ రాజ్ కాలం కన్నా కూడా ఇప్పుడు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళకన్నా బ్రిటిష్ రాజే నయ్యము. ఆ కాలంలో అసలు ఆర్థిక అసమానతలే లేవు. అందరూ పేదలుగా ఉండేటోడు, లేకపోతే ఏదో ఒకటి గంజో కట్టుకో వాళ్ళు ఉండేది. ఇప్పుడు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి భారతదేశంలో. సో అదే బిలియనియర్ రాజ్, బ్రిటిష్ రాజ్. జాగ్రత్త, వాడు ఎగ్జామినర్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాడు. మరి ఏం చెప్పాడు వీడు అంటే స్వతంత్రం వచ్చే నాటికి 1950s నేషనల్ ఇన్కమ్ ఒక 100 రూపాయలు అనుకుంటే ఇందులో 12 రూపాయలు 1% ఆఫ్ పీపుల్, బాగా టాటానో బిర్లానో లేకపోతే జమీందారులు ఉండేవాళ్ళు కదా అప్పట్లో, వీళ్ళ ఆధీనంలోనో ఈ విధంగా 1% ఆఫ్
పీపుల్ చేతిలోనే 12% ఇన్కమ్ ఉండేది. రెస్ట్ ఆఫ్ 88% వచ్చేసేసి ఈ 99% పీపుల్ చేతిలో ఉండేది. అంటే 1950 నాటికి పెద్ద ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ లేవు, ఉన్నా కానీ అది 12% అంటే ఓకే. ఆ తర్వాత ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గినాయండి, ఇట్లా కిందకు వచ్చింది గ్రాఫ్. అంతగా ఎట్లా తగ్గినాయి అంటే 1960s తర్వాత గవర్నమెంటు నేషనలైజేషన్ అనే ఒక ప్రక్రియను చేపట్టింది. ఉదాహరణకి నేషనలైజేషన్ బ్యాంక్స్. అప్పుడు ఆంధ్రా బ్యాంకు మనకు ఉండేది, ఈ పట్టాభి సీతారామయ్య గారిది. ఆంధ్రా బ్యాంకు ఉండటంలో నేషనల్ ఇన్కమ్ అంటే ఆబ్వియస్లీ పట్టాభి సీతారామయ్య గారిది, ఆయన ఆధ్వర్యంలో 1% ఇందులో కూడా వస్తారు. కానీ ఆంధ్రా బ్యాంక్ నేషనలైజేషన్ చేయటంతో మామూలుగా ఆయన సంతతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగానే వాళ్ళ వ్యవహారాలు నిర్వహించుకుంటారు. బట్ గవర్నమెంట్ చేతిలోకి వచ్చేసింది. ఈ విధంగా బ్యాంకులు నేషనలైజేషన్ చేయటం కానీ, లేదా మైన్స్ని నేషనలైజేషన్ చేయటం కానీ, లేకపోతే కొన్ని పరిశ్రమలు కేవలం గవర్నమెంట్కి రిజర్వ్ చేయటం కానీ 1956 గవర్నమెంట్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఈ విధమైన చర్యలు తీసుకోవటం వలన 1980s వరకు కూడా 6% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్. చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్లో ఆర్థిక అసమానతలు తగ్గాయి. ఆర్థిక అసమానతలు తగ్గినాయి అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ నేను మాట్లాడుతుంది. తర్వాత మనం వరస్ట్ కండిషన్స్లోకి వెళ్ళింది ఎకానమీ. 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తెచ్చాము. దీంతో ప్రైవేట్ సెక్టార్ రోల్ బాగా పెరిగిపోయింది. అంబానీ, అదానీలని వీళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాం. సో దీంతో అగైన్ మళ్ళీ రిసోర్స్ అన్నీ కూడా ఫ్యూ హ్యాండ్స్ చేతిలోకి వెళ్ళిపోయినాయి. అట్ ప్రజెంట్ ఏంటయ్యా మనది అంటే 22% నేషనల్ ఇన్కమ్ 1% ఆఫ్ పబ్లిక్ చేతుల్లో కాన్సన్ట్రేషన్ అయి ఉన్నది. ఇది సో భారతదేశంలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరుగుతున్నాయి అని చెప్తున్నది. సో టాప్ 1% ఆఫ్ ద పీపుల్ చేతుల్లోనే 22% అంటే రఫ్లీ 1/4 ఆఫ్ ఇన్కమ్ వీళ్ళ చేతుల్లోనే ఉందండి. జస్ట్ 1% ఆఫ్ ద పీపుల్. వాళ్ళ సంఖ్య కూడా ఇచ్చారు 1 కోటి మంది అని. 96 లక్షలు వాస్తవంగా, ఇది దగ్గరగా 1 crore. మొత్తం 140 కోట్ల మంది భారతదేశ జనాభా. ఇందులో సంపాదించే వర్గాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం మనము. ఆ విధంగా చేస్తేనే ఇక్కడ 1 crore పీపుల్ చేతిలోకి 22% వచ్చింది. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ని 100 రూపాయలు అనుకుంటే 22% అంటే 22 రూపాయలు వీళ్ళ చేతుల్లోనే ఉంది. విచిత్రమైంది చూడండి, ఇది డెమోగ్రాఫిక్ లైన్. బాగా డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు 1%, తర్వాత ఇక్కడ 10% పీపుల్ బాటమ్. వీడికి నెలకి 1 కోటి రూపాయలు వస్తుంది, వీడికి 50 లక్షలు వస్తుంది. అట్లా బాటమ్ పీపుల్కి నెలకి 50,000 వస్తుంది. 50,000 వస్తేనే చాలా ఆదాయం వచ్చినట్టు మనం ఫీల్ అయిపోతాం, సాధారణంగా చెప్తున్నా. సో ఈ బాటమ్ 50% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, మొత్తం 46 కోట్ల మంది ఉన్నారు. నేషనల్ ఇన్కంలో వీళ్ళ వాటా 15% మాత్రమే. అంటే 50% మంది ప్రజలు, అంటే డబ్బు సంపాదించేది 50% మంది అడల్ట్స్లో కేవలం 15 రూపాయలతోటే ఆహా ఓహో అని బతుకుతున్నారు. 1% ఆఫ్ ద పీపుల్ 22 రూపీస్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది క్లియర్గా చెప్తున్నది ఎంత ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో భారతదేశంలో. ఇన్ఫ్యాక్ట్ టాప్ 10% ఆఫ్ ద పీపుల్ 57 రూపీస్ కాన్సన్ట్రేషన్ అయ్యిందండి. ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు చూస్తే 57 రూపీస్ వీళ్ళ చేతుల్లోనే ఉంది, టాప్ 10% ఆఫ్ ద పీపుల్. బాటమ్ 50% పీపుల్లో జస్ట్ 15% అండి. చూడండి, వీడు ఏ రకమైనది ఉన్నాము, ఇది ఏ రకమైన లైఫ్ స్టైల్లో. సో ఈరోజు మనం ప్రియంబల్లో చెప్పుకుంటాం సోషలిజం, ఇవన్నీ కూడా. సోషలిజం ఈజ్ నథింగ్ బట్
రిసోర్స్ అన్నీ కూడా అందరికీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది? ఇక్కడ 1% ఆఫ్ పీపుల్కి ₹22 ఇచ్చి మిగిలిన 50% మందికి ₹15 నువ్వు ఇవ్వగలుగుతున్నావంటే ఏ రకంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందో కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చెప్పగలుగుతారు. సరే, వాళ్ళ రిపోర్ట్ అది ఇచ్చారు. ఇందులో వాస్తవం ఎంత తప్పెంత అని మనం పక్కన పెడితే ఎగ్జామినర్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇట్లాంటివి చేస్తే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని రిలేటెడ్గా మరికొన్ని అంశాలను కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఇయర్ 23-24లో ఇండియా జీడిపి 7.3గా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇండియా ర్యాంకు జీడిపిలో 5th ర్యాంక్ని కలిగి ఉంది. సో టాప్ 1, 2, 3, 4లో 5th ర్యాంక్ని కలిగి ఉంది. ఇండియా జీడిపి $3.7 ట్రిలియన్, $3.7 ట్రిలియన్, అంటే దాదాపు 350 లక్షల కోట్ల రూపాయలు వస్తుందండి. భారతదేశం యొక్క జాతీయ ఆదాయము 350 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. భారతదేశ బడ్జెట్ ఎంతో తెలుసు కదా మనకు. భారతదేశం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది నేను అంటుంది. మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే 40 లక్షల కోట్లకి బడ్జెట్ ప్రవేశపెడతాడు. అంటే గవర్నమెంట్కి ఆదాయము, గవర్నమెంట్ వ్యయము 40 లక్షల కోట్లు. బట్ అందరిది మన జాతీయం మొత్తం అందరి పీపుల్ ఆదాయం అంతా కలిపితే భారతదేశంలో 350 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఈ 350 లక్షల కోట్లలో 25% మీరు లెక్కేసుకోవచ్చు ఎంత వస్తున్నదో. ఇది దాదాపు ఒక 80 లక్షల కోట్ల వరకు అంచనా ఉంటుంది. 80 లక్షల కోట్ల వరకు కేవలం 1% ఆఫ్ ద పీపుల్ చేతిలోనే ఉంది ఇది. సరే, ఎనీవే భారత్ జీడిపి ఎంత అంటే $3.7 ట్రిలియన్. 10 సంవత్సరాల క్రితం మనము ఇండియా అన్నది 10th పొజిషన్లో ఉంది. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న టైం కాబట్టి మోడీ ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాడు, గతంలో మనం 10thలో ఉండేవాళ్ళం, నేను వచ్చే సమయానికి 2014లో ఈరోజు నేను 5th పొజిషన్కి తెచ్చామని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా పేదరికం నుంచి 50% పైన మనం బయటపడేయటం జరిగింది. ఇవన్నీ మీరు ఫ్రీక్వెంట్గా న్యూస్లో వింటూ ఉంటారు. సో ఆ విధంగా 10 సంవత్సరాల క్రితం మన ఇండియా ర్యాంక్ 10thలో ఉండేవాళ్ళం, ఇప్పుడు 5thకి వచ్చాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అప్పట్లో మన జీడిపి 1.9 ట్రిలియన్ ఉండేది. ఇగో ఇక్కడ 3.8 అంటే ఇంచుమించు డబల్ అయింది. క్లియర్? సో 10 ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ డబల్ అయింది. అడుగుతాడు రెట్టింపు అయింది అంటాడు. ఎస్, రెట్టింపు అయింది. థర్డ్ పాయింట్, భవిష్యత్తులో ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 6 ఇయర్స్లో అంటే 2030 నాటికి $7.3 ట్రిలియన్ మనం చేరుకోబోతున్నాం. అంటే ఇప్పుడున్న దానికి డబల్ అవ్వబోతున్నాం. ఇక్కడ 10 సంవత్సరాల్లో డబల్ అయ్యాం. ఇక్కడ నుంచి 6 ఇయర్స్లోనే దాదాపు 3.7 to 7.3 అంటే 2x అవుతుంది, డబల్ అవుతున్నది. ఇక్కడ $7.3 ట్రిలియన్. ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అదేవిధంగా 2035 నాటికి 10 ట్రిలియన్ ఇండియన్ ఎకానమీకి చేరుకోబోతుంది. ఈ మధ్యనే ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా మినిస్టర్ ఆవిడ నిర్మలా సీతారామన్ గారు ఈ స్టేట్మెంట్ని చెప్పటం జరిగింది. ఇండియా కరెక్ట్గా ఇంకా 10 ఇయర్స్లో 10 ట్రిలియన్స్ ఎకానమీని రీచ్ అవుతున్నామని. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్కి స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. సో ఇవి 10 ట్రిలియన్ 7.3 ట్రిలియన్స్ అని ఎవరు చెప్పారు? అకార్డింగ్ టు సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్, ఇండియన్ వాళ్ళది, వీళ్ళు చెప్పటం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2047 నాటికి, 1947లో స్వతంత్రం వచ్చింది, 2047 నాటికి ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నాం. ఆ కేటగిరీలో డెవలప్డ్ కంట్రీగా మారుతున్నది, డెవలప్డ్ కంట్రీగా మారుతున్నదని చెప్తున్నాం. సో అకార్డింగ్ టు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రీసెంట్ డేటా 2024 ప్రకారము జీడిపి ర్యాంకింగ్లో ఫస్ట్ ర్యాంక్ అమెరికా ఉంది. చూడండి, అమెరికా ఎకానమీ 27,974,
బిలియన్ డాలర్స్. ఇండియా $4,000 బిలియన్. మనకన్నా వాడు 4 రెట్లు ఉన్నాడు, 4 times ఉన్నాడు. చైనా $18,566 బిలియన్. మనకన్నా ఇంచుమించు 3 to 4 times, అది కూడా. ఇది 4 ఏంటండి, 6 times. అమెరికా వాడు 6 times ఉన్నాడు, వీడు రఫ్లీ 4 to 5 times ఉన్నాడు చైనా వాడు. సో భారత్ చైనా ఎకానమీని దాటిపోతుంది అంటారు. సో ఇక్కడున్న 4 18 కావాలి. మరి 18 కావాలంటే వీడేమి ఖాళీగా కూర్చోడు కదా, దాబాబు నువ్వు 18 వచ్చే వరకు నేను ఇక్కడ ఆగుతా అంటానికి. వీడు ఇంకా ముందుకెళ్తాడు. వీడు ముందుకెళ్తే వీడు అమెరికాని ఢీ కొట్టాలని వీడు చూస్తున్నాడు. మరి అమెరికా ఏమైనా ఖాళీకి కూర్చుందా, దానైనా చైనా నువ్వు రావటం కోసం నేను ఎదురు చూస్తున్నా అని. వాడు ఇంకా ముందుకెళ్తాడు. సో ఇట్లా ప్రపంచంలో కంట్రీస్ ముందుకెళ్తూనే ఉంటాయి. సో మనం కూడా అదే రేంజ్లో వెళ్తూ ఉంటాం. సో ఇది ర్యాంకింగ్స్ తోటి టాప్ 5 గుర్తుపెట్టుకోండి. యూకేని మన వెనక్కి నెట్టేసాం మనము. యూకే ఎకానమీని కూడా దాటిపోయాం. నెక్స్ట్ ఇప్పుడు అభ్యర్థులు చేయాల్సింది, ఈ క్లాస్ అవ్వగానే నేను మీకు మన ఎకానమీ క్లాస్లో పావర్టీ అనే క్లాస్ ఉన్నది, అక్కడ లారెంజ్ కర్వ్ చెప్పాను, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, గినీ ఇండెక్స్ కూడా చెప్పాను. అది మీరు ఇప్పుడు స్టడీ చేస్తారు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ప్రకారము ఇండియా యొక్క గినీ ఇండెక్స్ 0.328. భారత్ గినీ ఇండెక్స్ ఎంత అని కూడా అడుగుతాడు, 0.328 అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్. ఇది 2021లో వాళ్ళు లెక్కేసి చెప్పింది. అకార్డింగ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పైన వీళ్ళు రీసెర్చ్ పేపర్ వదిలారు. దాని ప్రకారం భారత్లో ట్యాక్స్ బేస్ పెరిగింది. ఇది ఫిజికల్ పాలసీలో కూడా అడుగుతాడు. భారత్లో పన్ను పరిధి ఏదైతే ఉందో అది పెరిగిందా అంటే ఎస్, ట్యాక్స్ బేస్ పెరిగింది. ఎట్లా చెప్తున్నావు? 2022లో 70 మిలియన్ మంది ట్యాక్స్ కడితే ఇక్కడ 23-24లో 80 మిలియన్ మంది ట్యాక్స్ కట్టారు. అంటే అర్థం ఏంటి? దాదాపు 5 లక్షల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య 10 లక్షల మధ్యలో 295% పెరిగింది. 10 నుంచి 25%, 25 lakh కట్టే వాళ్ళది 291% పెరిగింది. అల్టిమేట్గా భారత్లో ఆదాయం పెరుగుతున్నది. ఆదాయం పెరిగితే ఆదాయ పన్ను కట్టాలి. సో అందువలన ఆదాయ పన్ను కూడా గతంలో 70 మిలియన్ ఉండేది, ఈరోజు 80 మిలియన్స్కి చేరుకుంది. క్లియర్? ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి. సెకండ్, ఈ ఆదాయం పెరగటం వలన అసమానతలు తగ్గుతున్నాయి. ఇందాక రిపోర్ట్లో మాత్రం పెరుగుతున్నాయి అసమానతలు అని చెప్పాం. అకార్డింగ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసమానతలు తగ్గుతున్నాయి. ఎవరిది కరెక్ట్ అండి? ఎగ్జామినర్ ఏది ఇస్తున్నాడో దానికి అనుగుణంగా ఇవ్వడు. నువ్వు వరల్డ్ ల్యాబ్ రిపోర్ట్ అని అట్లా ల్యాబ్ అని అడిగితే దాని ప్రకారం వెళ్ళు. ఓవరాల్గా అడిగితే భారత్లో ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి అని ఎవరిని అడగకుండా ఇస్తే తగ్గుతున్నాయి అనే చెప్పు. ఆ క్వశ్చన్కి ఆన్సరు మళ్ళీ ఏపీపీఎస్సీయో టీఎస్పీఎస్సీయో ఎవరు చూస్తే వాళ్ళు ఏది బబుల్ నింపినా కానీ కరెక్టే అని చెప్తాడు. ఎందుకంటే ఎవరి ప్రకారం తగ్గుతున్నాయి, ఎవరి ప్రకారం పెరుగుతున్నాయి అని క్వశ్చన్లో నువ్వే ఇవ్వకపోతే ఎవరికి నచ్చిన ఆప్షన్ వాడు ఎత్తుక్కోవచ్చు, అన్నీ కరెక్టే అవుతుంది ఇక్కడ. సో దాన్ని బట్టి నువ్వు ఆన్సర్ చేయి అక్కడ. నెక్స్ట్, ఎస్బీఐ గణించిన నివేదిక ఆధారంగా గినీ ఇండెక్స్ ఇండియాలో 0.47 ఉంది. 2014 నుంచి 15, 2022-23 మధ్యలో. వరల్డ్ బ్యాంక్ వాడి ప్రకారం 0.3 ఉంది. 0 ఉంటే సమానత్వం, 1 ఉంటే అసమానత్వము. 0.32 ఉంది. ఎస్బీఐ ప్రకారం 0.4 ఉన్నది. ఇదిగో క్లియర్, 0.47. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, పావర్టీ ఆల్రెడీ నేను చెప్పాను, అదొకటి చూసుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ అప్డేట్స్ ఉన్నాయో అవి నేను ఇస్తూ వస్తున్నాను, జాగ్రత్తగా చూసుకుంటారండి. నెక్స్ట్, సెబీ ఆస్క్డ్ ఫండ్ హౌసెస్ టు స్టాప్ ఓవర్సీస్ ఈటీఎఫ్. ఇదొకటి ఇంపార్టెంట్. ఈ మధ్య
మార్కెట్స్లలో మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ అని రెండు రకాలుగా వస్తున్నాయి. మనీ మార్కెట్ అంతా బ్యాంకింగ్ అండ్ ఆర్బీఐకి సంబంధించింది. వీటి మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. దాంతోపాటు క్యాపిటల్ మార్కెట్ మీద గిల్టెడ్జ్డ్ మార్కెట్స్ అని, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సెకండరీ మార్కెట్ అని ఇట్లా ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాడు. ఈ సెకండరీ మార్కెట్లో రెగ్యులేటరీ బాడీ సెబీ మీద కూడా ప్రశ్నలు బాగానే వస్తున్నాయి. సో చాలామంది ఈ బ్యాంకింగ్ వరకే చూసుకొని ఇంకా బ్యాంకింగ్ నేషనలైజేషన్ దగ్గర ఆగుతున్నారు, ముందుకెళ్ళండి అని కూడా చెప్తున్నా. దాంతోపాటు క్యాపిటల్ మార్కెట్ కూడా చదవాలి. నేను వీటన్నిటికి సంబంధించి క్లాసులు ఇచ్చాను, బేసిక్ క్లాసులు అక్కడ చూసుకోండి. సెబీ అంటే ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చాను. సో అక్కడే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటి, ఐపీఓ, దాంతో ఫాలో ఆన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి, చదవండి, ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇప్పుడు సెబీ ఇక్కడ ఓవర్సీస్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ని ఆపండి అనింది. అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి, సెబీ దీన్ని ఎందుకు ఆపమంది అన్నది చూద్దాం. ఇప్పుడు నువ్వు డాలర్లు సంపాదించాలని కోరుకుంటుంది. ఎందుకు, $1 ఈజ్ ఈక్వల్ టు 83 రూపీస్. నువ్వు డాలర్ని కన్వర్ట్ చేస్తే 83 రూపీస్ నీకు కన్వర్ట్ అవుతుంది చక్కగా. సో ఇండియాలో నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసావు, దాని షేర్ ఇప్పుడు 700 రూపాయలు ఉందనుకుందాం, అది ₹2 పెరిగింది అనుకుందాం, రేపటికో ఎల్లుండికో ఒక నెలకో ₹2 పెరిగింది. సో 702 రూపీస్ అయింది. అది ఎంత పెరిగింది నీకు, షేరు ₹2 మాత్రమే పెరిగింది. అదే నువ్వు అమెరికా కంపెనీలో ఇన్వెస్ట్ చేసావు, వాడి దగ్గర కూడా $2 పెరిగింది. ఆ రూపీస్ డాలర్ అంటాడు వాడు, అక్కడ $2 పెరిగేసరికల్లా నీకు ఎంత వస్తున్నది, ₹160 వస్తుంది. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే ₹2 వస్తున్నది నీకు. అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే ఇదే టైము, ఇదే ఎఫర్ట్స్, ఇదే బ్రెయిన్, ₹160 వస్తుంది. సో బుర్రున్నోడు ఎవడైనా ₹2 కోసం కష్టపడతాడా, ₹160 కోసం కష్టపడతాడా? అందరికీ అందుకే కదా అమెరికా అనేది. ఆబ్వియస్లీ 160 కోసం కష్టపడతాడు. మరి అమెరికాకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఏ విధంగా, దానికి రూట్స్ ఏంటి? సో ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ ఏ విధంగా అయితే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనము స్టాక్స్ ట్రేడ్ చేస్తామో, అట్లా అమెరికా వెళ్ళి అక్కడ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నువ్వు ట్రేడ్ చేయాలి. కానీ అక్కడ నువ్వు డీమ్యాట్ అకౌంట్ చూపించాలంటే నీకు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి, నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది పాసిబుల్ అయ్యే పని కాదు ఇక్కడ కూర్చొని అక్కడ ఇన్వెస్ట్ చేయటం. నువ్వు అక్కడ షిఫ్ట్ అయిపోవాలి, పూర్తిగా అక్కడ సెటిల్మెంట్ అవ్వాలి, నీకు గ్రీన్ కార్డ్ రావాలి, చాలా తతంగం ఉంటుంది. ఈ ఆప్షన్ వదిలేసాయి, ఛాన్స్ లేదు. నెక్స్ట్ గిఫ్ట్ సిటీ అని కొత్తగా మనము గుజరాత్లో పెట్టాము. అక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొన్ని ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేసింది, వాటి ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కూడా మనకంత కన్వీనియంట్ లేదు. సో ఇంకా థర్డ్ ఆప్షన్ నీ దగ్గర ఏముంది, మ్యూచువల్ ఫండ్స్ ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో నువ్వు ₹1,00,000 పెడితే వాడు ఫండ్ ఎలాంటిది కావాలని అడుగుతాడు. నాకు ఓవర్సీస్ ఈటీఎఫ్ ఫండ్ కావాలి అని నువ్వు అంటావు. అనగానే నీ ₹1,00,000 తీసుకుని వెళ్ళి వాడు ఓవర్సీస్ ఈటీఎఫ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఓవర్సీస్ ఈటీఎఫ్ అంటే విదేశాల్లో నువ్వు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నావు. నువ్వు ఇండియాలోనే కూర్చుంటావు, నీ హైదరాబాద్లోనే కూర్చుంటావు, లేదా విశాఖపట్నంలో కూర్చుంటావు, లేకపోతే తిరుపతిలో కూర్చుంటావు. ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తావు. అక్కడ $5 పెరిగితే నీకు ఇండియన్ మార్కెట్ ప్రకారం ₹400 వచ్చేస్తున్నాయి. ఎంత సింపుల్గా ఇక్కడ నీకు డబ్బులు పెరుగుతున్నాయి. అందుకే ఎక్కువ మంది ఈ ఓవర్సీస్ ఈటీఎఫ్కి వెళ్ళాలని ఆలోచిస్తారు. త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఓవర్సీస్ ఈటీఎఫ్ వెళ్తారు. ఇక్కడైతే ట్యాక్స్ ఎఫిషియెంట్గా ఉంటుంది, కాస్త పేమెంట్ కూడా తక్కువగా ఉంటుంది, ఫీజు కూడా తక్కువగా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఆ కోరిక మనకు డాలర్ సంపాదించాలన్న కోరిక ఇట్లా తీరుతుంది. ఇప్పుడు కథ మొదలవుద్ది. ఒకప్పుడు భారత్లో అంటే కోవిడ్ ముందు జస్ట్ 2 crore మాత్రమే ఉన్నారు స్టాక్ మార్కెట్ ఆడేటోళ్ళు. ఇప్పుడు కోవిడ్ తర్వాత డిజిటల్ బాగా అయింది, ఇండియా డిజిటల్ ఎకానమీ బాగా వచ్చింది, 13 కోట్ల మంది వచ్చారండి. ఒకప్పుడు నువ్వు ఎస్బీఐలో షేర్ కొంటే, ఈరోజు మీరు న్యూస్ పేపర్లో కూడా చూశారు, 1994లో ఒక ఆయన ₹500 ఎస్బీఐలో పెట్టుబడి పెట్టాడు. ఆ తాత ఇప్పుడు లేడంట. ఆ మనవడికి ఈరోజు ₹3.75 లక్షల వచ్చినాయి జస్ట్ ₹500.
చూడండి ఎంత వచ్చిందో. ఒకప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది పెరిగిందా తగ్గిందా తెలిసేది కాదు. రూ. 700 షేర్ ఉంటే ఇది పెరుగుతుందా తగ్గుతుందా తెలవట్లే. బట్ ఇప్పుడు అట్లా లేదు. నీకు ఎవ్రీ సెకండ్ నువ్వు కంప్యూటర్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, చెక్ చేసుకుంటావు. 700 ప్లస్ ₹2 అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుంటావు, తగ్గిపోతుంటే దీన్ని అమ్మేసి బయటకు వస్తావు. అదంతా మెకానిజం. సో ఇప్పుడు 13 కోట్ల మందికి కూడా ఆశ కలుగుతుంది అమెరికాలో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. వీళ్ళందరూ ఏం చేశారు, ఓవర్సీస్ ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది. ప్రతివాడికి డాలర్లే కావాలి అంటే మరి ఇండియన్ రూపీని ఎవడు చూస్తాడు? అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెబీ ద్వారా ఏం చెప్పిందంటే ఓవర్సీస్ ఈటీఎఫ్లో $1 బిలియన్ కన్నా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళటానికి వీలు లేదు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు $1 బిలియన్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదని రూల్ పెట్టింది. అయితే ఇప్పుడు ఏంటి నష్టం ఏంటి? ఆల్రెడీ 95% ఇది ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఫిల్ అయిపోయింది గ్యాప్. ఇంకా 5% మాత్రమే ఖాళీ ఉంది. ఇంకా మనము రెస్ట్రిక్షన్స్ క్యాప్ ఏమీ పెట్టకపోతే ఇంకా వీళ్ళు డబ్బులు పెట్టేస్తూ ఉంటారు. తర్వాత డాలర్కి డిమాండ్ పెరుగుతున్నది, మన రూపీకి డిమాండ్ తగ్గుద్ది. ఒక్కసారి ఆలోచించండి. కేవలము 50 లక్షల మంది ఈటీఎఫ్కి వెళ్తేనే, ఓవర్సీస్ ఈటీఎఫ్కి వెళ్తేనే భారత్ షేక్ అయిపోతుంది. ఒరే బాబు ఆపండ్రా ఓవర్సీస్ ఈటీఎఫ్ అని మొత్తుకుంటుంది. ఈ 13 కోట్ల మంది ఒక్కసారి ఓవర్సీస్ ఈటీఎఫ్కి వెళ్ళారనుకోండి, ఇండియన్ ఎకానమీ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంది. అందులో 1% కూడా డౌట్ అక్కర్లేదు మనకు. మొత్తం పడిపోతుంది ఇండియన్ ఎకానమీ. అందుకనే ఈ క్యాప్ 1 బిలియన్ అనేది ఈ క్యాప్ అందుకనే ఉంటుంది. దీన్ని దాటకుండా మనం జాగ్రత్త పడాలి. లేకపోతే 13 కోట్ల మంది అందులోకి వెళ్తా అంటారు. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో మీ వాళ్ళు బయట స్టాక్ మార్కెట్లో బాగా ఓవర్సీస్ పెట్టారయ్యా సెబీ, నువ్వు దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే మన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అంతే కదా, వాడు పక్క నుంచి డాలర్స్ తీసుకొని వచ్చి మన బ్యాంకులో ఇచ్చి రూపాయి తీసుకుంటాడు. సో డాలర్స్ అన్నీ పోతాయి మన దగ్గర నుంచి చక్కగా. సో అందుకని సెబీకి ఆర్బీఐ చెప్పింది వెంటనే ఈక్విటీ ట్రేడింగ్ ఫండ్ని ఓవర్సీస్ది ఆపేయి అని. సో వెంటనే సెబీ ఓవర్సీస్ ఈక్విటీ ట్రేడింగ్ ఫండ్ని ఆపేయండి అని చెప్పటం జరిగింది. క్లియర్? సో దాని రిలేటెడ్గా మరి ఓవర్సీస్ కాకుండా విత్ ఇన్ ఇండియాలో చెల్లుతుందా ఈటీఎఫ్? ఎస్, చెల్లుతుంది. ఏంటి ఈటీఎఫ్ అంటే? ఈక్విటీ ట్రేడింగ్ ఫండ్. ఇప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నాను, షేర్ కొన్నాను అనుకోండి, ₹700 ఉంది. ఇది ఒక ₹30 పెరిగింది, ₹730 వెళ్ళింది. ఒక్క స్టాక్ ఈక్విటీ ఎస్బీఐ ఒక్కటే పెరిగింది, మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఒక్క ఎస్బీఐ పెరుగుతున్నంత మాత్రాన పెరుగుతుందని చెప్పను. మీరు డైలీ ఈనాడు న్యూస్లో వింటూ ఉంటారు 9:30కి, ఈరోజు సెన్సెక్స్ 5 పాయింట్లు పడింది లేదా 4 పాయింట్లు లేచింది, ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఏంటి అది అంటే ముఖ్యమైన స్టాక్స్ అన్నిటినీ ఒక లిస్ట్ చేసి వాటికి వెయిటేజెస్ ఇస్తారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి అడుగుతాడండి. ఆ తర్వాత అటు దిక్కులు చూస్తే ఏమీ ఉండదు, మీరు జాగ్రత్త. సో ఇండెక్స్ అంటే ఏమిటి అంటే, ఇండెక్స్ అంటే నిఫ్టీ ఇండెక్స్, ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో ఒక 50 స్టాక్స్ తీసుకుంటాడు. రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లా 50 స్టాక్స్ తీసుకుంటాడు. ఈ 50 స్టాక్స్కి ఒక్కొక్క దానికి వాటికి ఉండే క్యాపిటల్కి ఆధారంగా వెయిటేజ్ ఇస్తాడు. అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ ఉన్నది రిలయన్స్, 12% వెయిటేజ్ వాటి యొక్క మూలధనం ఆధారంగా. తర్వాత వెయిటేజ్ 8%. ఎస్బీఐ ₹30 పెరిగినా రిలయన్స్ పడిపోయి
హెచ్డిఎఫ్సి పడిపోతే ఈ రెండే 20% వెయిటేజ్ ఉన్నాయి నిఫ్టీలో. సో నిఫ్టీ ఖచ్చితంగా పడిపోతుంది, అక్కడ నెగిటివ్లోకి వెళ్తుంది. సో అదంతా వేరే టాపిక్. సో ఈ వెయిటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము ఈక్విటీ ట్రేడింగ్ ఫండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. ఉదాహరణకి నువ్వు ఉన్నావు, ఒక 100 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెట్టాలనుకున్నావు. నువ్వు చెప్తావు ఈటీఎఫ్లో నా పెట్టుబడి పెట్టు అంటావు. సో ఈ 100 రూపాయలని నీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 12 రూపాయలు రిలయన్స్లో పెడతాడు, 8 రూపాయలు హెచ్డిఎఫ్సిలో పెడతాడు, ఒక 6 రూపాయలని 7 రూపాయలని ఇన్ఫోసిస్లో పెడతాడు, ఒక 6 రూపాయలని ఐసిఐసిలో పెడతాడు. సో అవి పెరిగినాయి అనుకోండి, అన్నీ కలిపి ఇండెక్స్ ఫండ్ అంటారు దీన్ని. ఇండెక్స్ 5% పెరిగితే ఇవి కూడా నీ 100 రూపాయలు 105 రూపాయలు అవుతుంది. ఆ 5 రూపాయలు నువ్వు ప్రాఫిట్గా ఇస్తాడు. అర్థమవుతుంది కదండి. ఇది భారత్ ఈటీఎఫ్, ఇండియాలో ఈటీఎఫ్. ఇప్పుడు ఓవర్సీస్ ఈటీఎఫ్, దీనికి జనాలు ఎందుకు ఎగబడుతున్నారు? మన ఇండియాలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగే అక్కడ నాస్డాక్ అని ఉంటుంది. ఈ నాస్డాక్లో ఇప్పుడు నేను మీకు రిలయన్స్ ఇవన్నీ వెయిటేజీలు చూపించాను కదా, మన 50 కంపెనీస్ వెయిటేజెస్ని. అక్కడ కూడా అక్కడ ఉన్న మేజర్ కంపెనీస్కి వెయిటేజ్ ఉంటుంది. ఎక్కువ వెయిటేజ్ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ది 8.7 వెయిటేజ్ ఉన్నది. దాని తర్వాత యాపిల్ ఫోన్స్ ఉంటాయి కదా, ఐఫోన్ అంటూ ఉంటాం, దానికి 7% వెయిటేజ్ ఉంది. అట్లా నివిడియా కార్పొరేషన్కి 6% అట్లా ఉన్నది. ఇప్పుడు బుద్ధున్న మనలాంటి వాళ్ళము ఏమనుకుంటాం, ఓవర్సీస్ ఈటీఎఫ్లోకి ఫండ్స్ని ఫ్లో చేయాలి అనుకుంటాం, అంతే కదా. అక్కడైతే డాలర్స్ రూపంలో మనకు డబ్బులు వస్తాయి, చక్కగా ఉంటుంది. అక్కడ ఓవర్సీస్ ఈటీఎఫ్లోకి ఎందుకు చేయదలుచుకున్నా? ఉదాహరణకి నేను ఒక 100 రూపాయలు నా మ్యూచువల్ ఫండ్లో ఓవర్సీస్ ఈటీఎఫ్లో చేయరా అంటే వాడు 8 రూపాయలు మైక్రోసాఫ్ట్లో చేస్తాడు, 7 రూపాయలని యాపిల్ ఫోన్లో చేస్తాడు. అట్లా రెస్ట్ ఆఫ్ ది రూపీస్ని వాడు అందులో ఇన్వెస్ట్ చేస్తాడు. సో ఖచ్చితంగా వీటి యొక్క షేర్ ప్రైస్ అన్నది పైకి వెళ్ళటమే కానీ కిందకి వెళ్ళటం అన్నది జరగదు. సో ఆటోమేటిక్గా నేను భారత్లో ఒక 10 సంవత్సరాలకి 10 కోట్లు సంపాదించగలిగితే అదే నేను ఈటీఎఫ్ ద్వారా ఇదే 10 సంవత్సరాలలో 1000 కోట్లు సంపాదిస్తాను. ఇంత వ్యత్యాసం ఉంటుందా అండి? ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. మన ఇండియన్ రూపీకి డాలర్కి $1 ఈజ్ ఈక్వల్ టు 83 రూపీస్. ఇన్ని రెట్లు పెరుగుతున్నది ఏంటి? ఈ కంపెనీలకే ఎంత రేట్లు ఇంత డబ్బులు వస్తాయా? మరి కాకపోతే ఏమొస్తాయి అనుకుంటున్నా? యాపిల్ కంపెనీ అది నీకు చిన్న ఫోన్ లాగా కనిపిస్తుంది. దాని మార్కెట్ క్యాపిటల్ ఎంతో చూసావా? 2022లో, ఇప్పుడు నువ్వు 2024లో ఉన్నావు. 3 ట్రిలియన్ అండి. 3 ట్రిలియన్ అంటే ఎంతో తెలుసా? ఇది ఇగో చూడు, 3 ట్రిలియన్ అంటే నీకు ఇప్పుడు చూపిస్తాము. ఇదిగో ఇండియా జీడిపి ఎంత? ఇండియా జీడిపి 2024లో 3.7 ట్రిలియన్స్. 1950 నుంచి 2024 వరకు 140 కోట్ల మంది, ఇంక్లూడింగ్ అంబానీ, ఆదానీ, వీళ్ళందరినీ కలుపుకొని ఈరోజు భారతదేశాన్ని నువ్వు ఇటువైపు ఎకనామికల్గా పెడితే దట్ ఈక్వల్ టు 1 కంపెనీ ఇన్ యూఎస్ఏ. 3 ట్రిలియన్ యాపిల్ కంపెనీ యొక్క క్యాపిటల్. వీడి కంపెనీలో పెట్టుకొని ఒక షేరు అలా 1% పెరిగింది అంటే, ఇప్పుడు 100 రూపాయలలో ఇంకొద్దిగా ఈజీగా 100 రూపాయల్లో 1% పెరిగితే 1 రూపాయి వస్తుంది.
అదే 1,00,00,000లో 1% పెరిగితే ₹1,00,000 వస్తుంది. ఏది కావాలి నీకు? ఆబ్వియస్లీ. సో ఇది యాపిల్ కంపెనీ అంటే అది చిన్నది, ఏదో ఫోన్లు తయారు చేసుకుంటుంది. మన దగ్గర మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా బోల్డ్ కంపెనీలు ఉన్నాయి, అట్లాంటివి అనుకోకండి. ఒక కంపెనీ వాళ్ళు అఫీషియల్గా చెప్పిన క్యాపిటలే 3 trillion, ఈక్వల్ టు 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ నేషనల్ ఇన్కమ్, జీడిపి. ఇట్లాంటి వాడు ఎన్ని దేశాలనైనా కానీ వాళ్ళు శాసిస్తారు వాళ్ళు. సో ఇది ఈటీఎఫ్ గురించి. ఇది బాగా పాపులర్ అయింది ఇప్పుడు. ఈటీఎఫ్ న్యూస్లో వస్తున్నది, అందుకని కాస్త చూసుకోండి. నెక్స్ట్ సెబీ T+0 సెటిల్మెంట్. T+0 అంటే నేను ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కొన్నాను, ఈ ఫ్యూచర్స్లో ఆడుతున్నాను అనుకుందాం. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇట్లా ఉంటూ ఉంటాయి. ఈ ఫ్యూచర్స్లో నేను ఆడుతున్నాను. నేను ఆడిన తర్వాత 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది, 9:15కి ఓపెన్ అయిపోయి అమ్మేశాను. నేను 700 ఉన్నది ఫ్యూచర్స్ అమ్మేశాను. అమ్మేసిన తర్వాత డబ్బులు ఎటు పోవు, ఉంటాయి. సెటిల్మెంట్కి T+1 అంటే ఈరోజు నేను ఆడితే రేపు నా డిమాట్ అకౌంట్లో ఇప్పుడు ఇంకా నేను కొనుక్కోవచ్చు, అట్లేముండదు. విత్డ్రా పెట్టుకోవటానికి రేపటికి అవకాశం ఇస్తారు. దాన్ని T+1 సెటిల్మెంట్ అంటారు. సో ఈరోజు అంతా డిజిటల్ అయిపోయింది. సో ఇంకా కన్వీనియంట్ అయిపోయింది. T+1 కూడా అక్కర్లే, T+0 అంటే ఈరోజే నీకు ఇచ్చేస్తాను బాగుంటున్నారు. సో ప్రపంచంలోనే T+0తో స్టార్ట్ చేసింది భారతే. సో ఆ కోణంలో సెబీ ఈ బీటా వర్షన్ T+0 అన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది ముఖ్యమైన కొన్ని కరెంట్ అఫైర్స్ అండి. చాలా ఇంపార్టెంట్, ఈజీ చేసి చెప్పాను, చూస్తూ ఉండండి. మరికొన్ని అంశాలను నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. గుడ్ లక్.